సో సార్ ఒకటి కాదు చాలా టచ్ చేశారు పాలిటిక్స్, ఇతిహాస్, వేదాస్, ఎవ్రీథింగ్. నాకేం అడగాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. బట్ మీ మీ వీడియోస్, మీ ఐడియాలజీ, మీ పర్స్పెక్టివ్ థింగ్స్ గురించి ఈ మధ్య సోషల్ మీడియాలో, ఇన్స్టాలో అందరూ చూస్తున్నారు. కొంచెం దానికన్నా ముందు మీ గురించి ఒక 1 మినిట్ తెలుసుకుందాం సార్. నెల్లూరు నుంచి స్టార్ట్ అయ్యారు. నేను ఐఎమ్ ఏ కామన్ మ్యాన్ అయ్యా. లెట్ మీ బీ ఫ్రాంక్. నాకు ఏమి డిగ్రీలు పెద్దగా ఏం లేవు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంది. అండ్ స్టార్టెడ్ మై లైఫ్ యాజ్ ఎ మార్కెటింగ్ పర్సన్ ఇన్ పబ్లిక్ సెక్టర్. ఓకే. సెంట్రల్ గవర్నమెంట్లో వర్క్ చేశాను. తర్వాత బయటకు వచ్చేసి సొంతగా ఆడియో విజువల్ ప్రోగ్రామింగ్ స్టూడియో ఒకటి స్టార్ట్ చేశాను. కొన్ని వేల డాక్యుమెంటరీలు చేశాను. అండ్ టాటా వాళ్ళకి కూడా నేను నా సర్వీసెస్ ఇచ్చేవాడిని. అండ్ ప్రధానమంత్రులు, రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారికి కూడా నా సర్వీసెస్ ఇచ్చాను. అనేక మంది నాయకులకి నా సర్వీసెస్ ఇచ్చాను. ఇది నా అంటే ఒక ఆడియో విజువల్ ప్రోగ్రామర్గా. ఓకే ఓకే దిస్ వాజ్ మై. ఇప్పుడు అన్నిటినీ వదిలేసి అస్త్ర సన్యాసం చేసి ఇంట్లో కూర్చొని ఉంటే మళ్ళీ మీరు పిలుస్తున్నారు అంతే. సార్ అంటే ఇంకొంచెం డీప్గా వెళ్తా. ఇప్పుడు అబ్దుల్ కలాం గారితో అన్నారు కదా, అంటే ఏం సర్వీసెస్, అంటే ఏమైనా డాక్యుమెంటేషన్? కాదు ఆయన ప్రజెంటేషన్స్ అవి చేస్తారు కదా. అవును, అదే. అప్పుడు ఆయనకి కావాల్సిన ప్రజెంటేషన్స్ ఆయన ఇప్పుడు ఇక్కడ వచ్చారనుకో, ఇక్కడ ఆయనకి ఎక్విప్మెంట్ ఏమేమి కావాలి అవన్నీ కూడా చూసేవాడి. ఓకే. సో రాకెట్ సైన్స్ గురించి కూడా చదివి ఉంటారు అయితే మీరు? అంత లేదు, దూసుకుపోవడమే తప్ప రాకెట్ సైన్స్ మనకు సంబంధం లేదు కదా. ఇప్పుడు అది ఆ సబ్జెక్టు ఆయన ఒక ఏదైనా ఇది ఇస్తే దాన్ని ఒక ప్రజెంటేషన్గా తయారు చేసి ఇవ్వడం అంతే. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్, అంటే జాబ్ కానీ ఇదంతా ఎవ్రీథింగ్ ఎప్పుడైంది మీ స్టార్టింగ్? 80s.